రాష్ట్రంలో అటు పెస్టిసైడ్స్ ఇటు కల్తీ ఫుడ్తో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. విచ్చలవిడిగా వాడుతున్న పురుగుల మందులతో ప్రమాదకర క్యాన్సర్స్, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు వస్తున్నాయి. దీనిపైన ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు ఉన్నతాధికారులు. చర్మ వ్యాధులు, అదేవిధంగా కంటి చూపు దెబ్బతినటం, ఫెర్టిలిటీ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా పురుగుల మందుల వాడకం తగ్గించేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ ఇవ్వాలని సర్కార్ను కోరుతున్నారు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో పెరుగుతున్న కిడ్నీ, క్యాన్సర్, లివర్ రోగాలకు అదుపు లేని పురుగుల మందు వాడకం, విచ్చలవిడి ఆహార కల్తీలే ప్రధాన కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 80% రోగాలు ఈ రెండు కారణాల వల్లే వస్తున్నాయని, ప్రజారోగ్యం తీవ్ర ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రత్యేక రోడ్ మ్యాప్ రూపొందించి అమలు చేయకపోతే భవిష్యత్తులో పంటల సాగుతో పాటు సాధారణ జీవనం కూడా అతలాకుతలం అవుతుందని హెచ్చరించారు. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, కందులు, కూరగాయల సాగులో మోతాదుకు మించి ప్రమాదకర రసాయనాలు వాడుతున్నట్లు తెలిపారు. పంటల మార్పిడితో పాటు డేంజరస్ పెస్టిసైడ్స్ వాడకం లేకుండానే ఎక్కువ దిగుబడి వచ్చేలా చేయడంతో పాటు ఆయా పంట ఉత్పత్తులకు తగిన ధర కల్పించాల్సి ఉంటుందని సూచించారు. బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియతో ఆహార గొలుసులోకి చేరి మనుషుల శరీరంలో పేరుకుపోతున్నాయని వివరించారు. కల్తీపై ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకునే విధంగా స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం అమలు చేయాలని నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. 2 సీజన్లలో కలిపి వరి సాగు 1,20,00,000 ఎకరాలు, పత్తి సాగు 50,00,000 ఎకరాలకు పైగా సాగవుతోంది. సాగు విస్తీర్ణంతో పాటే రసాయన ఎరువుల వినియోగం దేశ సగటు కంటే రెట్టింపు స్థాయిలో పెరిగిందని పార్లమెంటు గణాంకాలు, వ్యవసాయ శాఖ నివేదికలు చెబుతున్నాయి. ఎకరాకు యావరేజ్గా 100 కిలోల నుంచి 150 కిలోల ఎరువులను వాడుతున్నారు. ఎస్పీకే నిష్పత్తి 1:2:1 ఉండాల్సి ఉండగా రాష్ట్రంలో ఇది ఆందోళనకరంగా 8:3:1గా ఉందని వివరించారు నిపుణులు. అంటే యూరియా వినియోగం అతిగా జరుగుతోందని తెలుస్తోంది. ఫలితంగా భూమి తన సహజమైన సారవంతమైన గుణాన్ని కోల్పోయి వానపాములు, సూక్ష్మజీవులు చనిపోయి నేల గట్టిపడుతోంది. ఈ పరిణామం భూగర్భ జలాల్లో నైట్రేట్ల స్థాయిని పెంచి తాగునీటిని కూడా కలుషితం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ఎరువుల వినియోగం జాతీయ సగటు కంటే రెట్టింపుంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 20 ఏండ్ల కాలంలో రాష్ట్రంలోని మెజారిటీ భూముల్లో పంటలు అతి తక్కువ దిగుబడికి పడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. వరి, పత్తి, మొక్కజొన్న, మిరప, కందులు, కూరగాయల సాగులో మోతాదుకు మించి ప్రమాదకరమైన పురుగుల మందులను వాడుతున్నారు. మోనోక్రోటోఫాస్, క్లోరిపైరిఫాస్, గ్లైఫోసేట్, ఇమిడాక్లోప్రిడ్, సైపర్మెథ్రిన్ వంటి నిషేధిత లేదా నియంత్రిత రసాయనాలను యథేచ్ఛగా వాడుతున్నారు. పత్తి, మిర్చి పంటలకు కొన్ని ప్రాంతాల్లో సీజన్కు 15-20 సార్లు పిచికారీ చేస్తున్నారు. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో ఏటా 60,000 మెట్రిక్ టన్నుల పురుగుల మందులు వినియోగిస్తుండగా పత్తి పంటకే దాదాపు 50% వాడుతున్నారు. తెలంగాణలో ఏటా 6,000 మెట్రిక్ టన్నుల పురుగుల మందులు అమ్ముడవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నిషేధానికి గురవుతున్న మోనోక్రోటోఫాస్, క్లోరిపైరిఫాస్, గ్లైఫోసేట్, ఇమిడాక్లోప్రిడ్, సైపర్మెథ్రిన్ వంటి రసాయనాలను ఇష్టం వచ్చినట్టుగా అమ్ముతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మిర్చి పంటకు సీజన్లో ఏకంగా 20 నుంచి 25 సార్లు పిచికారీ చేస్తున్నట్లు పరిశోధనలో తేలింది. గ్లైఫోసేట్ అనే కలుపు సంహారకం వాడకంతో క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని WHO హెచ్చరిస్తున్నా తెలంగాణలోని పత్తి పొలాల్లో దీని వాడకం విచ్చలవిడిగా అయిందని ప్రభుత్వానికి అధికారులు వివరించారు. బయోమాగ్నిఫికేషన్ ప్రక్రియతో పంటల గింజలు, ఆకులు, కాయల నుంచి నేరుగా మన శరీరంలోకి చేరి ప్రాణాలను తీస్తున్నాయని నివేదికలో తేలింది. నిమ్స్ వంటి హాస్పిటల్స్లో నమోదవుతున్న కేసుల విశ్లేషణ ప్రకారం పురుగుల మందుల అవశేషాలున్న ఆహారం తీసుకోవడంతో రక్త క్యాన్సర్, లింఫోమా కేసులు గత 10 ఏళ్లలో తెలంగాణలో 30% పెరిగాయి. కిడ్నీలో రక్తంలోని విషాలను శుద్ధి చేసే క్రమంలో ఈ భార లోహాల ధాటికి దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఉమ్మడి నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కిడ్నీ రోగుల సంఖ్య పెరగడానికి సాగులో వాడుతున్న ఫాస్ఫేట్ ఎరువుల్లోని ఫ్లోరైడ్, కాడ్మియం అవశేషాలే కారణమని స్థానిక స్టడీస్ స్పష్టం చేశాయని తెలిపారు.
శారీరక వ్యాధులే కాకుండా నాడి వ్యవస్థ, సంతానోత్పత్తిపై కూడా ఈ రసాయనాలు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. పురుగుల మందుల ప్రభావంతో మెదడులోని నరాలు దెబ్బతిని పార్కిన్సన్స్, అల్జీమర్స్ వంటివి వస్తున్నాయి. తెలంగాణలో ఇటీవల యువతలో సంతానలేమి సమస్యలు విపరీతంగా పెరగడానికి ఆహారంలోని ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ప్రధాన కారణమని గైనకాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పురుషుల్లో శుక్రకణాల సంఖ్య తగ్గడం, మహిళల్లో అండాల ఉత్పత్తి దెబ్బతినడం వంటివి కామన్ అయ్యాయి. గర్భిణీలు తీసుకునే ఆహారంతో ఈ విషయాలు గర్భస్థ శిశువుకు చేరి పిల్లల్లో ఎదుగుదల లోపాలు రావడానికి కారణమవుతున్నాయని అంటున్నారు ఎక్స్పర్ట్స్.